సర్వదేవతా స్వరూపం ఆదిశక్తి. ఈ శక్తి విశ్వమంతటా వ్యాపించి ఉంది. ఏకరూపంలో ఉన్న ఈ శక్తి ఎన్నో రూపాలు, అవతారాలు ధరించిందని పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. నవరాత్రుల్లో రెండవ రోజైన ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు విజయవాడ అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. ఆ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో దర్శన భాగ్యం కలిగిస్తారు. నైవేద్యంగా పాయసాన్ని అర్పిస్తారు భక్తులు. శ్రీచక్రానికి త్రిపురాత్రయంలో మొదటి దేవత ఈమె. ఈ అమ్మ రూప దర్శనం వల్ల మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ అధీనంలో ఉంటాయి. ఇంట్లో ఉన్న 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారిగా భావించి ఈ రోజున పూజిస్తారు. ఇక శ్రీశైలం భ్రమరాంబ బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిస్తుంది. శివుణ్ణి భర్తగా పొందటానికి తపస్సు చేస్తున్న అలంకరణలో కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి తెల్లటి వస్త్రాలతో దర్శనమిస్తుంది. ఈ అమ్మకు తపశ్చారిణిగా కూడా పేరుంది. ఈ రూప దర్శనంలో వైరాగ్యం, సాధు జీవనం అన్నింటా విజయం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. ఎర్రని చీరలో ఆభరణాలతో అలంకృతమైన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. సకల దేవతల అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ రూప దర్శనం కారణంగా. మహిషాసురుని సంహరించిన అమ్మ మనలోని సకల పాపాలను హరిస్తుందని భక్తుల విశ్వాసం. మూడో రోజు ఏ అలంకారాలు, ఏ నైవేద్యాలు సమర్పించాలో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆది టీవీ.